వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. మీకు ఏదైనా తీరని కోరికలు ఏమైనా ఉంటే ఈ బెల్లంతో ఇలా చేసి చూడండి, వెంటనే మీ కోరిక నెరవేరుతుంది. బెల్లంని ఎక్కువగా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయాన్ని మీకు తెలుసా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం మొక్కతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు. దీంతో మీ ఉద్యోగం వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం. కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం మొక్క అలాగే 2 యాలకులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లును కురిపిస్తుంది. అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి. పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు మరియు బెల్లంని నైవేద్యంగా పెడితే స్వామివారి అనుగ్రహంతో పాటు మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి. మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దాన్ని గుడ్డలో వేసి ₹1 నాణెంను కూడా వేసి మూటలు కట్టాలి. దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి. ఈ మూటను మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వేయాలి. ఇలా 5 రోజులు పూజలు చేసి ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహము ఎప్పుడూ ఎల్లవేళలా మీపై ఉంటుంది. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే తీరని కోరికలు కూడా వెంటనే నెరవేరుతాయి. శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టండి. తర్వాత దీన్ని మీరు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఎల్లవెల్లా ఉంటాయి. మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలంటే ఈ పరిహారం పాటించండి. మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్క పెట్టండి. ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమి కొనే అవకాశం ఉంది. మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అది విఫలం అవుతుంటే ఆదివారం రోజు ఆవుకి బెల్లం ముక్క తినిపించండి. ఇలా చేస్తే త్వరలో మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది. సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవానికి బెల్లంతో చేసిన తీపి పదార్థంని పంచిపెట్టండి. ఇలా చేస్తే మీకు శివానుగ్రహం లభిస్తుంది. అలాగే వినాయకునికి గరికమాల వేసి బెల్లాన్ని నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతీదేవియే నమః అని జపం చేసి ఒక బెల్లం మొక్కను అమ్మవారి దగ్గర ఉంచి అది ప్రసాదంగా తీసుకుంటే మంచి విద్యాబుద్ధులు జ్ఞానం లభిస్తాయి. మీకు బాగా అప్పులు ఉంటే ఈ పరిహారం చేయండి. ఒక పసుపు గుడ్డను తీసుకొని అందులో 7 ముద్దలు చిన్న బెల్లం ముక్క వేసి కట్టాలి. 21 రోజుల తర్వాత దాన్ని తీసి వీటిలో ఉన్న పసుపు ముద్దను బెల్లం ముక్కను బయటకు తీసి పారుతున్న నదిలో వేయాలి. ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వేయండి. ఇంట్లో నల్ల చీమలు కనిపించడం శుభ సూచకం. పటిక బెల్లం ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల విశ్వాసం. నిత్య దీపారాధనకు పటిక బెల్లంని దేవునికి నైవేద్యంగా పెడితే మంచిది. అలాగే మీ ఇంటి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల విశ్వాసం. నిత్య దీపారాధనకు పటిక బెల్లంని దేవునికి నైవేద్యంగా పెడితే మంచిది. అలాగే మీ ఇంటి తలుపులు కిటికీల దగ్గర పటిక బెల్లం మొక్కలు ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు. నలుపు రంగు వస్త్రంలో పటిక బెల్లంని కట్టి పూజా గదిలో ఉంచితే మంచిది. పటికను ఉపయోగించడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. పటికతో పరిహారాలు చేసుకోవటం వల్ల
మన ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో పటికను ఉంచుకోవటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సంపద పెరుగుతుంది అని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా, ఆర్థిక సమస్యలు వెంటాడినా, అధిక ఒత్తిడికి లోనైనప్పుడు శుక్రవారం పటికను తీసుకొని ఎరుపు రంగు గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. దీంతో కుటుంబంలో ఏర్పడిన కలహాలు, గొడవలు, సమస్యలు సైతం తొలగిపోతాయి. లక్ష్మీమాత అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం, ధాన్యం, సుఖ సంతోషాలు కావాలంటే గురువారం నాడు ఆవుకి శనగపిండిలో బెల్లం కలిపి తినిపించండి. గోమాతలో సర్వదేవతలు ఉంటారు కాబట్టి గోమాతకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలం అవుతుంటే, మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటే అన్నంలో కొంచెం బెల్లం ముక్క కలిపి తినిపించండి. ఇలా చేయటం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్త వింటారు. వివాహ యోగం కోసం గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి. 7 వారాలు ఇలా చేయటం వల్ల త్వరలో వివాహం అవుతుంది. మీకు ఉన్న అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దానికి చిన్న గుంట చేసి ప్రమిదలాగా చేయండి. ఈ బెల్లం ప్రమిదలో నెయ్యి వేసి 7 ఒత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించండి. ఇలా చేస్తే త్వరలో మీకున్న అన్ని బాధలు వెంటనే తొలగిపోతాయి. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి కోసం ఆదివారం నాడు పారే నీటిలో బెల్లాన్ని కలిపి బియ్యంతో కలిపి నీటిలో పోయండి. ఇలా చేయటం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక రాగి చెంబులో నీళ్ళని తీసుకొని అందులో ఒక బెల్లం ముక్క వేసి బెల్లం కరిగాక అన్నింటినీ ఆదివారం రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవుతారు. ఒక గిన్నెలో 50 గ్రాములు పటిక వేసి ఇంటి పూజా గదిలో పెట్టుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.